దూరదర్శన్ కంటే ముందు ఆకాశవాణి రేడియో. అప్పటికి ఇంకా దూరదర్శన్ రాలేదు. సరే అప్పుడు చేస్తున్నప్పుడు నేను చెప్పేవాడిని, ఏదో ఒక రోజు టీవీ వస్తుంది నేను పోతా అని. టీవీలో అంటే అప్పుడు మీకు తెలుసు టీవీ వాళ్ళు వస్తున్నాయి, పేపర్లో చదివేవాళ్ళం అంతే. టెలివిజన్ అని చెప్పి టీవీ అంటే టెలివిజన్, ఓకే, అది రాబోతుంది. లేదా ఇంగ్లీష్ సినిమాల్లో చూసేవాళ్ళం, ఆ టీవీ సెట్ కనపడేది, ఇట్లాంటిది రాబోతుంది. సరే మా వాళ్ళు నన్ను కొంచెం సార్కి ఏదో లూజు, టీవీ వస్తుందా పెడుతుందా ఏనిట మాట్లాడతాడని. సరే అట్లా అనుకుంటున్నప్పుడు 1975లో ఒక ప్రోగ్రాం వచ్చింది. అది కేంద్ర ప్రభుత్వం పెట్టింది. దేశం మొత్తం మీద 6 రాష్ట్రాలు, కొన్ని ఎంపిక చేసిన గ్రామాలు, ఈ గ్రామస్తులకు టీవీ ప్రోగ్రాం వేయాలి. ఎట్లా? అమెరికా నుంచి ఒక ఉపగ్రహాన్ని ట్రాన్స్పాండర్ అంటారు, దాన్ని అద్దెకి తీసుకున్నారు. దానికి ప్రోగ్రాముల్ని అహ్మదాబాద్ నుంచి పంపించేవాడు. అనుకున్న గ్రామాల్లోనే వస్తుంది టీవీ, మనకు తెలియదు. ఓకే. ఈ కళాకారులు ఉంటారు కదా, వాళ్ళకి రికార్డ్ చేయాలి. మన రాజ్భవన్ వెనకాల కొండ మీద ఇప్పుడు ఇక్కడ వీళ్ళ కాలేజ్ ఉంది, వెస్లీ కాలేజ్, గర్ల్స్ కాలేజ్, విల్లామేరీ కాలేజ్. దాంట్లో అది అప్పుడు మా స్టూడియో. ఓకే. దాంట్లో రికార్డ్ చేసేవాళ్ళు. ఎవరిని ఇందాక 6 గ్రామాలు అన్నాం కదా, ఆ గ్రామాల్లో పొద్దున పూటనేమో పిల్లలకి పాఠాలు, లెక్కలు, ఇంగ్లీషు, తెలుగు, సైన్సు, పరిశుభ్రత, ఆరోగ్యం. సాయంత్రం పూట గ్రామస్తులకు ఎటువంటి పంటలు వేయాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, చీడపీడలు రాకుండా ఏం చేయాలి, వీటితో పాటు అక్కడ ఉండేటువంటి కళారూపాలు, మన తప్పెట గుళ్ళు, జానపద గీతాలు, బుర్రకథలు, వీటన్నిటి వాళ్ళని పిలిచి రికార్డ్ చేసేవాళ్ళు. అక్కడికి మీలాంటి కళాకారులు అందరూ వచ్చేవాళ్ళు. కానీ అక్కడ వస్తున్నట్టు కానీ రికార్డ్ అవుతున్నట్టు కానీ ఎవరికి తెలియదు. అంటే ఎట్లా రికార్డ్ కెమెరాలో పెట్టేవాళ్ళు సార్? అప్పుడు అనుమానం రాలేదు అంటే ఎవరికి ఎవరు తెలియదు కెమెరా అంటే ఏంటో ఎవరు తెలియదు. మాట వరుసకి ఇప్పుడు మీరు ఇది రికార్డ్ చేస్తున్నారు, అవును, పక్కింటి వాడికి కూడా తెలియదు కదా. అక్కడ పొద్దున 7 నుంచి రాత్రి 11 దాకా జరిగేవి. అందరు వచ్చేవాళ్ళు, చేసేవాళ్ళు. దీంట్లో ఇవాళ పేరు పొందినటువంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు, ఉదాహరణకి కోట శ్రీనివాసరావు, దేశరాజ్ హనుమంతరావు, సుబ్బరాయ శర్మ, తల్లావజల సుందరం, కనకాల దేవదాస్, బెల్లంకొండ భానుప్రకాష్, మన తెలంగాణ శకుంతల, పార్వతి. ఈ ధర్మవరం సుబ్రహ్మణ్యం తర్వాత బ్యాచ్ సార్? తర్వాత బ్యాచ్ బ్రహ్మానందం గారు కూడా. బ్రహ్మానందం గారు ప్రత్యేకంగా ఊరి నుంచి వచ్చి పక్కపక్కలోనే ఒక ప్రోగ్రాం చేశాడు ఆయన. స్టూడియోకి వచ్చినప్పుడు మొట్టమొదట రికార్డ్ చేయడానికి వచ్చి దగ్గరికి వచ్చి నన్ను వచ్చి పలకరించాడు. సార్ మిమ్మల్ని కలుద్దామని నాకు ఇదిగా ఉండింది, ఇవాళ కలిశాను. అయ్యో సంతోషం అండి అంటే తన పరిచయం. అప్పుడు ఆయన ఎవరికి తెలియదు. సార్ నా పేరు బ్రహ్మానందం అండి, నేను అత్తిల్లో తెలుగు లెక్చరర్గా చేస్తున్నాను. అవునా? అవునండి. మీరు కూడా కూర్చోండి సార్, ప్రోగ్రామ్ చూద్దరుగాను. అయ్యో తప్పకుండా అండి. స్టూడియోలో కూర్చున్నాము, గంట సేపు చెప్పాడండి. చెప్పిన జోకు చెప్పకుండా చెప్పాడు, అంత టాలెంట్ ఉంది. ఆయన చెప్పిన జోకులో ఒకటి గుర్తుంది సార్. ఇంకా ఏదో ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ అంట, పొద్దున వచ్చేప్పుడు వాడు ఎట్లా ఉంటాడు, ఎట్లా బిహేవ్ చేస్తాడు, మధ్యాహ్నం సరికి వాడు ఎంత లూజ్ అవుతాడు, సాయంత్రం అయ్యేసరికి ఎట్లా అవుతాడు, ఆ ఎక్స్ప్రెషన్ చేసి చూపించాడు ఆయన. అది గుర్తుంది బాగా. లాస్ట్కి అయ్యేసరికి వాడు ఇట్లా అంటాడంట ట్రాఫిక్ని, ఇలా అంటాడు. పొద్దునప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. అది గుర్తుంది సార్. ఇంకా మంచి క్రియేటివిటీ, మంచి రైటర్. సరే ఆయన చేశాడు. ఆ తర్వాత వీళ్ళందరూ నాటకాలు వేసేవాళ్ళు. అప్పుడేంటంటే ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. ఇదంతా కాలేజ్ అయిపోయాక చెప్పేది, డిగ్రీ అయిపోయి ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్. 20 సూత్రాల పథకం అని చెప్పి ఒకటి పెట్టారు. అంటే మన పేదరిక నిర్మూలన పథకం అని. ఈ పథకం కింద రకరకాల కార్యక్రమాలు జరిగేవి. వీటి గురించి చెప్పాలి.
ఎట్లా అంటే ముచ్చట్లోనే ఒక కార్యక్రమం పెట్టేవారు. అచ్చా. ఒక చెట్టు సెట్ వేసి ఆ చెట్టు కింద నలుగురు కూర్చుంటారు. ఈ నలుగురే అంటే రచ్చబండలాగా ఊర్లో అట్లా స్క్రిప్ట్ ఉండదు దానికి. వీళ్ళకి ఒక అంశం ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఏంటంటే బ్యాంకు అప్పులు ఇస్తుంది, మీరు తీసుకుని ఇవి చేయండి అని. దాని గురించి వీళ్ళు మాట్లాడాలి. ఎంతమంది సార్? 5-6 ఉండేవారు. ఓకే. మధ్యలో నన్ను కూర్చోబెట్టేవారు సంధానకర్తగా. లోపల స్టూడియో రికార్డ్ చేస్తూ ఇంజనీర్ వచ్చి చెప్పాలి టేప్ అయిపోయింది ఆపండి అని. వాయిస్తున్నారు. చెప్తుండే. అందరు మంచి ఆర్టిస్టులు మరి, ఎవరికి వాళ్ళు రాయగలరు. తనికెళ్ళ భరణి, శ్రీనివాసరావు, దేశరాజు హనుమంతరావు, సుందరం, దేవదాస్ కనకాల, వీళ్ళ సుబ్రాయ శర్మ, వీళ్ళందరూ కూడా. సరే అట్లా జరిగేది. అప్పుడు వీళ్ళందరికీ పెద్ద పేరు లేదు. ఇవాళ ఒకళ్ళు బాబు మోహన్ కూడా పార్టిసిపేట్ చేసేవారు. ఒక ఆయన మినిస్టర్ అయినాడు, ఒక ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, ఒక ఆయన చైర్మన్ అయ్యాడు. అట్లా అందరు కళాకారులకు వచ్చింది. ఈవిడ తెలంగాణ శకుంతల, వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు.